మొన్న ఎవరో ఒక ఆయన మాట్లాడుతూ ఒక వీడియో బయటకు వచ్చింది, బాగా వైరల్ అయినట్టుంది. అది కూడా నన్ను ఎవరైనా దినానికి పిలిస్తే బంధువులైనా సరే నేను వెళ్ళను. దినం మీరు చేసుకోరా? వాళ్ళ పద్ధతుల ప్రకారం వాళ్ళు చేస్తారు, మీ పద్ధతుల ప్రకారం మీరు చేస్తారు, ఇంకొకరి పద్ధతుల ప్రకారం ఇంకొకరు చేస్తారు. క్రైస్తవ్యంలోనే ఒక పద్ధతి లేదు, మళ్ళీ పెద్ద కర్మ ఎలా చేయాలన్నారండి. ఈ స్థితి ఎందుకు వచ్చింది? ఎవరో అతని మనసులో నూరు పోస్తున్నారు కదా ఇలా చేయమని. ఆ నూరు పోసేది బోధకుడే అయితే సంఘం ఏం చేస్తుంది? ఓహో, మా అయ్యగారే ఎవరైనా దినం అయితే వెళ్ళరన్నమాట, ఎందుకంటే వన్యజనుల ఆచారాలు. కొద్దిగా ఆలోచించండి, ఎందుకు బంధువులందరినీ మీరు ఇలాంటి పనికిమాలిన కారణాల చేత దూరం చేసుకోవాలి? ఏమంటే మీ కుటుంబాలలో మీ బంధువుల్లో ఎవరో మీకు ఈనాడు ఉపయోగపడలేదా? మీతో ప్రేమగా లేరా వాళ్ళు? మరి అలాంటప్పుడు క్రైస్తవుడని అయ్యాను కాబట్టి మీ ఇంట్లో దినానికి రాను, అసలు మీ ఇంట్లో అడుగు పెట్టను అంటే ఏమయ్యా? దేవుడు నీకు ఏమి నేర్పించాడు? ప్రభువుని నేర్చుకోమన్నది అదా? చాలా తప్పది. మనిషితో కనెక్షన్ కట్ అయిపోతుంది అంటే ఆ ఆలోచన విధానం తప్పు. అది చాలా అజ్ఞానం, అది చాలా భయంకరమైన స్థితి. అది ఆ స్థితి నుండి విడుదల పొందాలి, ఆ ఆలోచన విధానం నుండి విడుదల పొందాలి.